హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమిషనరేట్ లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్, సంపత్, హరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. భరద్వాజ్ నుంచి 4 టికెట్లు, సంపత్, హరి నుంచి 5 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు. హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమిషనరేట్ లో ముగ్గురును అరెస్ట్ చేశారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్, సంపత్, హరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక భరద్వాజ్ నుంచి 4 టికెట్లు, సంపత్, హరి నుంచి 5 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఓటీ పోలీసులు. హైదరాబాద్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమిషనరేట్ లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పడం మొత్తంగా ఐపీఎల్ టికెట్లకు సంబంధించి బ్లాక్ దందా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఏమంటున్నారు, అటు నిర్వాహకులు కూడా బ్లాక్ ను అరికట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇవాళ ఐపీఎల్ కి సంబంధించిన రెండవ మ్యాచ్ ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిన్న ఒక్కరోజే మొత్తం ఏదైతే ముగ్గురు బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో వారి నిందితులను కూడా అప్పగించారు. ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే మన వినియోగదారులకు సంబంధించి అమ్ముతుండగా ఒక్కసారిగా అభిమానులకు అమ్ముతుండగా భరద్వాజ్ తో పాటు సంపత్, హరి మొత్తం ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంపత్ ని, భరద్వాజ్ ని నిన్న ఉదయం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని 2 టికెట్లు స్వాధీనం చేసుకోగా నిన్న సాయంత్రం 5 టికెట్లతో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. అయితే ఇవాళ సన్ రైజర్స్ తో పాటు రాజస్థాన్ 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచే మొత్తం బ్లాక్ టికెట్స్ దందా అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాటన్నిటిపైన కూడా ఇప్పటికీ రాచకొండ కమిషనరేట్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఏదైతే హెచ్చరిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ జరగబోయే మ్యాచ్ కి సంబంధించి 3 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా వస్తారు. కాబట్టి ఈ క్రికెట్ అభిమానులకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవడంతో పాటు వారికి సపరేట్ గా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాచకొండ పోలీసులు 3000 మంది బందోబస్తుతో ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒకవైపు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి అభిమానులు చాలా మంది కూడా క్రికెట్ స్టేడియం అవతల చాలా మంది ఉంటారు. వారందరికీ కూడా టికెట్ దొరకకపోవడం బ్లాక్ టికెట్స్ దందాకు సంబంధించి ఇవాళ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం 3. థ్యాంక్ యూ అమర్.